నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. సో నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో ఏదైతే పెట్టానో చూసింది తక్కువే పీపుల్ అయినా ఆ తక్కువ పీపుల్లోనే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ లైక్స్, షేర్స్ అది కాదు, చూసింది తక్కువ పీపుల్ అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన కమెంట్స్ కానీ నాకు ఇచ్చిన అడ్వైసెస్ కానీ చాలా 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 గుడ్ రెస్పాన్స్ వచ్చింది. సో మా ఫ్యామిలీ వాళ్ళు కానీ, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరైతే చూసారో వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నావు, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయు, కంటెంట్ మంచి కంటెంట్ ఇవ్వు, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది లైక్స్ కోసమో షేర్స్ కోసమో కాదండి. నేను ఎంతవరకు సక్సెస్ అవ్వగలను అనేదే నేను చూపించుకోవడానికనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫేస్ టిప్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ టిప్ చెప్తున్నాను. ఆ ఫేస్ టిప్ కూడా దేంతో స్టార్ట్ చేస్తున్నానంటే, మనకి పాలు అనేది దేనికి వెళ్ళినా పాలు అనేది శుభ సూచకం కదా, పాలు ఇన్ ద సెన్స్. సో ఆ పాలుతోనే ఒక మంచి ఫేస్ టిప్ చెప్పబోతున్నాను. నాకు కూడా పాలతో ఒక పాలు ఇన్ ద సెన్స్ గుడ్ కదా, గుడ్ థింగ్ తో స్టార్ట్ చేస్తే నా జర్నీ కూడా కొంచెం సక్సెస్ఫుల్ గా వెళ్తుందని. సో మనకి పాల ఫేస్ టిప్ తో వచ్చాను నేను. సో అదేంటంటే, మనకి క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ లో క్రీమ్ వస్తుంది కదా పైన, పచ్చి పాల మీద, మరగబెట్టిన పాల మీద కాకుండా పచ్చి పాల మీద వచ్చే క్రీమ్ ఏదైతే ఉంటుందో నేను చూపిస్తాను అండి. ఇలా పాలు ఉంటుంది కదా, ఈ పాలల్లో ఇలా వస్తుంది మనకి క్రీమ్ అనేది. ఇలా ఉంటుందండి క్రీము, మనకి క్రీమ్ మిల్క్లో వచ్చే పాల క్రీము. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది ఇప్పుడు చెప్తాను నేను. సో ఈ వీడియో అయితే కంప్లీట్లీ డ్రై స్కిన్ వాళ్ళకండి. నార్మల్ స్కిన్ ఆర్ డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ వల్ల అయితే అసలు దీన్ని యూస్ కూడా చేయకూడదు ఇన్ ద సెన్స్ చేస్తే ఇంకా ఆయిలీ అయిపోతుంది స్కిన్, ఇంకా జిడ్డుగా చెమట అది వస్తుంది. సో ఇది డ్రై స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. నార్మల్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, నాది డ్రై కాదు, అలా అని నార్మల్ కాదు, మీడియం ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ క్రీమ్ ఏంటంటే మనకి ఫేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనెస్ అనేది కంప్లీట్గా పోగొడుతుంది. డైలీ మార్నింగ్ ఒక 10 minutes టైం మనది కాదు. కిచెన్లోకి వెళ్ళే ఉమెన్ ఉంటారు, లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు, ఆఫీస్ గోయింగ్ లేడీస్ ఉంటారు. సో వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం పొల్యూషన్లో తిరుగుతాము. సో దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే, మనకున్న మచ్చలు పోగొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ని గ్లోయింగ్ వస్తుంది. స్కిన్ని మనకి మంచి షైనీ లుక్ వస్తుంది అనమాట ఫేస్కి. సింపుల్గా చెప్పాలంటే ఫేస్ ఒక మనం ఫుల్ హైలైటర్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఇది రాసాక, సో మన ఫేస్ డైలీ ఒక 10 days అలా యూజ్ చేస్తే మన స్కిన్ కూడా కొంచెం షైనీగా 10 days, ఒక 15 days యూజ్ చేయండి. ఖచ్చితంగా డైలీ యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఏం మిక్స్ చేసి రాసుకోవాలి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు తేనె పడుతుంది అనుకుంటే తేనె మిక్స్ చేసుకొని రాసుకోవచ్చు. నేను తేనె కలుపుకొని రాసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆ క్రీమ్ అంతా ఒక బౌల్లోకి నీట్గా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇన్ ద సెన్స్ చిన్న స్పూన్ నాకు వచ్చింది, పెద్ద స్పూన్తో హాఫ్ టేబుల్ స్పూన్ తేనె అందులో వేసుకోండి. బాగా మిక్స్ చేయండి, దాన్ని నీట్గా మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా కిందకి వెళ్ళిపోతుంది, అది ఇలా వస్తుంది. సో దాన్ని మీరు కంఫర్టబుల్ అనుకుంటే మీ ఫింగర్స్తో చేసుకోండి, లేదు అనుకుంటే కాటన్తో చేసుకోండి. కాటన్తో చేసుకుంటే ఏంటంటే మొత్తం దానికే అంటేస్తుంది, మన ఫేస్కి కన్నా దానికే ఎక్కువ అదే పీల్ చేస్తుంది అనమాట. సో ఇలా ఇది కొంచెం వాటర్గా ఉంటుంది కాబట్టి సో కొంచెం నీట్గా చేసుకోండి.
మసాజ్ చేసుకోండి. లిప్ సైడ్స్, నోస్ సైడ్స్, ఫోర్ హెడ్ మొత్తం అన్నీ ఈక్వల్గా జెంటల్గా మసాజ్ చేయండి. ఫేస్ మీద ఎప్పుడు కూడా ప్రెషర్ పెట్టొద్దండి. ఒకవేళ మీకు ఫేస్ మసాజ్ టిప్స్ తెలియకపోతే నేను చేసుకున్నట్టు చేసుకోండి. ఫింగర్స్తో ఓన్లీ మొత్తం చేతితో మాత్రం ప్రెషర్ పెట్టొద్దండి. అండర్ ఐ, లిప్స్ పక్కన, నోస్ పక్కన మొత్తం ఈవెన్గా మసాజ్ చేసుకోండి. చూసారు కదండి, ఫేస్లో షైన్ తెలుస్తుంది. చీక్స్ కానీ, నోస్ కానీ, ఫోర్ హెడ్ కానీ. సో డైలీ ఇదే మెథడ్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారండి. సో నెక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. నెక్ మర్చిపోతే అస్సలు ఫేస్కి నెక్కి డిఫరెన్స్ తెలిస్తే బాగోదు. రెండు ఈవెన్గా ఉంటేనే లుక్ అండి. ఆఫ్టర్ ఫేస్ వాష్, ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ముందే చెప్తున్నానండి, ఒక్కసారి 2 సార్లు చేస్తే రిజల్ట్ రాదు. ఒక 10 days కంటిన్యూస్గా చేస్తే అప్పుడు మనకి రిజల్ట్ తెలుస్తుంది. సో ఇది నేను యూజ్ చేశాను, నాకు ఇది మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సృష్టి ట్రావెల్స్. బాయ్ బాయ్.